ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థమవ్వవు. మనం అనుకున్నట్లే జరగాలి, మనకు నచ్చినట్టే ఉండాలి అని అనుకుంటాము. కానీ మన జీవితంలో ఎప్పుడు ఏది జరిగితే మంచిదో, ఎలా జరగాలో దేవుడే నిర్ణయిస్తాడు. ఆయన ఆలోచన వేరు, మనుషులమైన మన ఆలోచనలు వేరు. మనకన్నీ కూడా సరైనవి, తప్పులు లేనటువంటివి అని అనిపిస్తాయి. మన నిర్ణయాలు మంచివే అని అనిపిస్తాయి. అయినప్పటికీ దేవుని యొక్క నిర్ణయము, ఆయన మన ఎడల ఆలోచన చేస్తున్నది మాత్రమే సరైనదిగా ఉంటుంది, పరిపూర్ణమైనదిగా ఉంటాయి. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు బహుశా నీ జీవితంలో అనుకుంటూ ఉన్నావేమో, ఈ సమయము ఇలా జరిగి ఉంటే బాగుండేది, ఆ రోజున ఆ నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉండేది, ఇలాంటి పరిస్థితి నాకు రాకపోయేది, ఈ సమయంలో నేను ఉండకపోయేవాడను, ఈ కుటుంబంలోనికి నేను రాకపోయేదానిని అని అనుకుంటూ ఉన్నావేమో. ప్రియులారా, దేవుడు ఏది చేసినా, దేవుడు ఏ నిర్ణయము తీసుకున్నా అది నీకు క్షేమకరమైనదే అని గ్రహించు. నీవేమి నీ చేయి దాటిపోయింది, అంతా అయిపోయిందని నువ్వు అనుకున్నట్లు ఏమీ కాదు. దేవుడు దేనినైనా చేయగలడు, ఏదైనా తిప్పగలడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు వ్యతిరేకముగా ఉన్నవారు నీకు అనుకూలముగా అవుతారు. నువ్వు నమ్ముకున్న వారు నిన్ను మోసము చేయగలరు. ఏది ఎప్పుడు జరుగుతుందో మనము ఊహించలేము, గ్రహించలేము. కానీ దేవుడు మాత్రమే గ్రహిస్తాడు, దేవుడు తెలుసుకుంటాడు. కాబట్టి దేవుని ప్రణాళికను నమ్ము, దేవుని చిత్తము ఏమిటో తెలుసుకో. ఈ రాత్రి చదవబడిన లేఖన భాగము మనందరికీ సుపరిచితమైన లేఖనమే. మార్త అంటుంది యేసయ్యతోనే, ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడైనటువంటి లాజరు బ్రతికి ఉండేవాడు అనగా ఆమె ఉద్దేశం ఏంటి అనంటే, యేసు ప్రభువారు సమయానికి వచ్చి ఉంటే ఆ ఘోరము జరగకపోయేది. ఇప్పుడంతా కూడా అయిపోయింది, చెయ్యి దాటిపోయింది, నువ్వు ఆలస్యమయ్యావు అన్నట్లుగా మార్త మాట్లాడుతుంది. ప్రియులారా, మార్త యొక్క గుణము లేదా స్వభావాన్ని మనం అర్థము చేసుకోగలిగితే, మార్త యేసు క్రీస్తు ప్రభువారిని మొదటగా ఆహ్వానించిన వ్యక్తి. ఆహ్వానించినప్పటికీ ఈ లోకము సంబంధమైన విచారములను బట్టి దేవునికి దూరముగా ఉన్నట్టు, ఆయన మాట వినకుండా ఉన్నట్టు మనము గమనించవచ్చు. అంటే ఈ రాత్రిన కొంతమంది క్రైస్తవులు యేసు క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నాము, విశ్వాసముంచాము అని చెప్పుకుంటూనే దేవుడు అద్భుతము చేయగలడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అంటే మాత్రం నమ్మకము ఉండదు. అదెలా జరుగుతుంది, ఇదెలా జరుగుతుంది, అసాధ్యం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలాగే మార్త కూడా ఉంది. ఆమె యొక్క ప్రధాన సమస్య లేదా నమ్మకము ఎంతవరకు ఉంది అని ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు ప్రభు సమయానికి వచ్చి ఉంటే బాగుండేది, ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడేమి చేయలేము అనే హృదయంతో ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చేసరికి లాజరు సమాధిలో ఉంచబడి 4 రోజులైంది. అంటే మామూలు ఆలస్యము కాదు, చాలా ఆలస్యమైంది. లాజరు బతుకుతాడని కానీ, లాజరు మరలా మన మధ్యకు సజీవంగా వస్తాడని కానీ ఎవరు కనీసము తలంపుల్లో కూడా అనుకొని ఉండరు. చావు బతుకుల మధ్య లాజరు ఉండి ఉంటే, యేసయ్య సమయానికి వచ్చి ఉంటే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమీ లేదు
అన్నట్టు అందరూ నిరాశలోనే, బాధలోనే ఉన్నారు. కాని యేసు క్రీస్తు ప్రభువారు మాత్రం మార్తతో అంటున్నాడు, మార్తా, నువ్వు నమ్మిన ఎడల గొప్ప అద్భుతము చూస్తావని. నమ్మడం అంటే లాజరు చనిపోయి 1 సంవత్సరమైన శరీరము కుళ్ళి కృషించిపోయిన యేసు క్రీస్తు ప్రభు లాజరు బయటకి రా అంటే వస్తాడు అనే నమ్మకముండాలి. దేవుడు ఆలస్యముగా కార్యము చేయడు. మేము సమయానికే అన్ని జరిగించామని అనుకోవద్దు. దేవుడు మన జీవితంలో ఎప్పుడు కార్యము చేస్తే అది సరి అయిన సమయం. మనము తొందరపడి, ఆరాటపడి, హడావుడి చేసినంత మాత్రాన అది సరి అయినది అయిపోదు. అదేం నిజమైపోదు. ప్రియ సహోదరి, సహోదరులారా, అందుకే పరిశుద్ధ లేఖన భాగములో నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనములో వ్రాయబడి ఉన్నది. మనము విశ్వాసములో ఏదో ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తేనే మనలో నిజమైన విశ్వాసముందని అనుకుంటాము. కాని ఆహ్లాదకరమైన మనోభావాలు, సంతృప్తి చెందిన మానసిక స్థితి, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో సంఘర్షణలు, పోరాటాలు ఉన్నా కూడా వాటిని దురదృష్ట పరిణామాలుగా పరిగణించకూడదు. అవి మనము క్రమశిక్షణలో ఉండటానికి సాధనాలే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విభిన్నమైనటువంటి పరిస్థితులన్నిటిలోనూ క్రీస్తు మన హృదయంలోనే ఉన్నాడని మర్చిపోకూడదు. మనం ఆయనకు విధేయులుగా ఉన్నంత కాలము మన మానసిక స్థితి ఏదైనా సరే ఆయన మనతోనే ఉన్నాడు. ఇక్కడే చాలా మంది తప్పటడుగు వేస్తుంటారు. విశ్వాసం వల్ల కాక సొంత తెలివితేటల సహాయముతో ముందుకు సాగిపోవాలనుకుంటారు. దేవుడు తన్నులో నుంచి వెళ్ళిపోయాడేమోనన్న అనుమానము కలుగుతుందని ఒక విశ్వాసి నాతో ఒకసారి అంది. నీ ఆలోచనలు, అనుభవాలపై కంటే దేవుని వాక్కు శక్తిపై ఎక్కువ నమ్మకముంచు. నీ బండ క్రీస్తే. ఆటుపోటు వచ్చేది సముద్రానికే. బండ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తు పూర్తి చేసిన నీతి అనే సువిశేషము మీద నీ దృష్టిని నిలుపుకో. యేసును చూసి ఆయనపై నమ్మకముంచు. ఆయన ద్వారా జీవాన్ని పొందు. అంతేకాదు, ఆయన్ని చూస్తూ ధైర్యముగా నీ తెరచాపలెత్తి జీవన సాగరములోనికి ప్రయాణము కట్టు. అపనమ్మకపు నౌకాశ్రయములో ఉండిపోకు, లేక నీడలో బద్ధకంగా నిద్రపోకు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే నీ అనుభూతుల్ని తలపోసుకుంటూ కూర్చోవడము కాదు. ఒడ్డున కట్టి ఉన్న జీవిత నౌకను లోతులేని నీటిలో నిరుపయోగంగా ఉన్న దాని విశ్వాసపు చొక్కానిని ఆ బురద నీటిలో అటూ ఇటూ పొరలాడుతూ ఉన్న నిరీక్షణ అనే దాని లంగరును చూస్తూ విచారముగా కూర్చోకు. నౌకను లోతులోనికి నడిపించు. తెరచాపను గాలికి వ్యతిరేకంగా ఎత్తిపట్టు. పొంగిపొరలే జలరాశుల్ని పరిపాలించే దేవునిపై నమ్మకముంచి ముందుకు సాగిపో. పక్షులు ఎగురుతూ ఉంటేనే క్షేమంగా ఉంటాయి. అవి నేలకు దగ్గరగా వచ్చి తక్కువ ఎత్తులో ఎగిరితే వలకు అందుబాటులోకి వచ్చి చిక్కుకుపోతాయి. మనము కూడా మానవ అనుభూతుల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే 1000 రకాలైన నిస్పృహలు, అనుమానాలు, శోధనలు, అపనమ్మకాలు చుట్టుకుంటాయి. రెక్కలు గల పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థమని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో చెప్పిన రీతిగా దేవునిలో ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నీ నిరీక్షణ నుంచు. నిశ్చయితతో కూడిన విశ్వాసము నీకు కరువైనప్పుడు ఆధారపడే విశ్వాసము మూలముగా జీవించడానికి ప్రయత్నము చెయ్యి. ఈ రాత్రి ఈ విలువైన మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క గొప్ప కార్యము నీ జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు ఆలస్యమైంది అనుకుంటున్నావు. అలా ఏమీ కాలేదు. నువ్వు తలంచినట్లు ఏమీ దాటిపోలేదు. నువ్వు ఈ రాత్రి కోల్పోయాను అనుకుంటున్నావు, పోగొట్టుకుంటున్నానని బాధపడుతున్నావు. కాని సంవత్సరాలకు ముందే యేసయ్య నీ దగ్గరికి వస్తే బాగుండును అని అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టు కాదు, ఆయన జరిగించినట్లు నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నీ నుండి
ఏది పోనీయడు. అన్ని మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు. దేవుని యొక్క గొప్ప కార్యాలను తప్పకుండా చూస్తావు. కాబట్టి దేవుడు విన్న మాటలు దీవించి మన హృదయంలో ఫలభరితముగా చేయలాగున అట్టి కృప కనికరము కొరకు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరు ఏ స్థలములో ఉన్నా అదే చోటు, అదే స్థలములో, అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, మా ప్రార్థనలను ఆలకించే దేవుడవు, మా మొరలకు చెవియొగ్గే ప్రభుడవు. అవును తండ్రి, మీ యొక్క ప్రణాళికలు అయ్యా ఎవరికి అర్థము కావు. ప్రభువా, మాకు అనుకూలముగా మాకిష్టము వచ్చింది జరగాలని మేము మా జీవితంలో అనుకుంటూ ఉంటాము. కానీ అయ్యా, మీరు మా పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు, మీరు మా పట్ల చేసినటువంటి ఆలోచనలు ప్రభువా, అవెప్పుడు కూడా నిష్ప్రయోజనమైనవిగా ఉండవు. తండ్రి, మీ నిర్ణయమే మా జీవితాల్లో జరుగుతుందని వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే వారి యొక్క జీవితాలలో లేనిపోని హడావిడిలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను బట్టి తండ్రి, వారి జీవితంలో ఆలోచించినటువంటి కార్యాలను బట్టి ఈ రాత్రి నష్టపోయినటువంటి స్థితిలో ఉన్నారో అయ్యా, వారందరినీ మీరు సరిచేయండి, సవరించండి, బలపరచండి. అవును ప్రభువా, మీరేది చేసినా మాకు మేలు కొరకే చేస్తారని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అయ్యా, అందుని బట్టి మరొక మారు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. దేవాయి రాత్రి ఎందరైతే బిడ్డలు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి అయ్యా, వారికి ఉన్నటువంటి వేదనలను బట్టి తండ్రి, ప్రతి శోధనను బట్టి తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా తండ్రి, శోధనల నుండి తప్పించేటటువంటి దేవుడవు, సమస్యల వైపు మేము చూస్తూ ఉండగా సమస్యను గద్దించే దేవుడవు. ప్రభువా, ప్రతి బిడ్డకు ఆ సమస్యలన్నిటి నుంచి, శోధనలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి. అయా, ఈ దినాలలో అనేక విధాలైన నా తండ్రి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయా, జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల ప్రయాణములో మీరు తోడుగా ఉండండి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేసి అయ్యా, వారు రాయబోతున్న పరీక్షల్లో మీరు తోడుగా ఉండి బిడ్డలకు విజయమును దయచేసి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు ఈ రాత్రి ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి. అయ్యా, ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తీసివేసి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో, దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి, వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి, అయ్యా, వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు
ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను అయ్యా మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటినీ జ్ఞాపకము చేసుకోండి. అయ్యా అనేక ప్రాంతాల్లో అయ్యా పరిశుద్ధ మందిరాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అయ్యా మీ సేవకులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా అనేక మంది మరణానికి అప్పగింపబడుతున్నారు. ఈ సమయంలో బిడ్డలని జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు తోడుగా ఉండి అయ్యా వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మీ సువార్తను అందింపజేసి అనేకులను నిరక్షణ మార్గంలో నడిపించే శక్తిని బలమును కృపను బిడ్డలకు దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయా కన్నీటితో మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనుచున్నాం. దేవా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చెంత పెడుతున్నాను. అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి మీరు తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.